ఎటువంటి రసాయన ఎరువులను, పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ప్రజలు కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దావూరి వెంకట లలిత కుమారి మల్లేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు వాడకం వలన ఆరోగ్యానికి ఎంతో మేలుకరమని వారు తెలిపారు. సార్ అందరికీ నమస్తే సార్. మాది చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామం ఐలవరం యూనిట్లో నేను ప్రకృతి వ్యవసాయం L2గా పనిచేస్తున్నాను సార్. మాకు ఇక్కడ ప్రకృతి సిద్ధంగా పండించే రైతులకి ఒక పుష్టికరమైన ఆహారం, కెమికల్ లేని విషపూరితమైన ఆహారం అందించాలని దానికోసమని మేము ఈ ప్రకృతి సిద్ధమైనవి జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, దశపర్ణి కషాయం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం ఈ విధంగా కషాయాలు తయారు చేసి కెమికల్ లేకుండా ప్రకృతి సిద్ధంగా పండించి రైతుల నుంచి రైతులకి మన విలేజ్ లెవెల్లో అందరికి కూడా ఒక ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే విషయం ఒక దృక్పథంతో మా DPM గారు వాణిశ్రీ మేడం గారు ఈ ఒక మోడల్స్ ATM మోడల్ లాగా ప్రతి ఒక్క క్యాడర్ కూడా ఒక 20 సెంట్లో ఒక మోడల్ వేసి మోడల్లో మన ఇంట్లో కావాల్సిన అన్ని ఆకుకూర కాడి నుంచి, దుంప జాతి కాడి నుంచి, తోటకూర, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా ఒక 20 సెంట్లోనే పండ్లు, అరటి పళ్ళు కానీ, జామ పళ్ళు కానీ, దానిమ్మ పళ్ళు కానీ, బత్తాయి, నారింజ అన్ని రకాలవి కూడా ఈ 20 సెంట్లోనే మనం పండించి మన ఇంట్లో తింటూ విలేజ్ లెవెల్లో, మన విలేజ్ మండలం లెవెల్లో కూడా క్యాడర్ వైజ్గా ఒక స్టాల్ లాగా పెట్టి మాకు ఆదేశించారు. ఆ మేరకు ఇట్లా స్టాల్ లాగా ప్రతి సోమవారం కూడా మేము ఈ బట్టిప్రోలు మండలంలో తీసుకొచ్చి ప్రకృతి సిద్ధమైన కూరగాయలు అన్నీ కూడా పండించి రైతులకు అందించాలనే దృక్పథంతో ముందుకు నడుస్తున్నాం సార్.